గడిచిన 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా స్వార్థపూరిత రాజకీయాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలనని పూర్తిగా అవినీతిమయం చేసి ఎన్నికలకు ముందు ప్రజల్లో ఉన్న ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని అమలు కాని హామీలన్నీ ఇచ్చి ఎన్నికలకు ముందు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ఫలాలు చేశారో వాటన్నింటినీ కూడా అమలు చేస్తూ సూపర్ 6 అని సూపర్ 7 అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రతిజ్ఞ చేసి ప్రమాణాలు చేసి ఇంటింటికి బాండ్స్ పంపించిన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా పరిపాలించడం విఫలం చెంది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య అనే వెన్నుపోటు అనేది ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలను కూడా పడవటం జరిగింది. ముఖ్యంగా ఒకటే ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి అసలు సిగ్గుందా? చంద్రబాబు నాయుడు గారికి అసలు సిగ్గుందా? ఈరోజు ఈనాడు పేపర్లో 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలంటూ యాడేసి 23 లక్షల కోట్ల పెట్టుబడి, 21 లక్షల ఉద్యోగాలు ఒకటే డిమాండ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు కనుక నిజంగా మీకు సిగ్గుండి, మీకు 45 సంవత్సరాల అనుభవం ఉండి నిజంగా మీరు స్వార్థపూర్తి ప్రయోజనాల కోసం కాకుండా, ధనార్జన కోసం కాకుండా, ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారంటే ఈరోజు మీరు విజయోత్సవ సభ నుంచి ఏ జిల్లాలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు, ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించారు, ఎన్ని సేవా రంగంలో ఉద్యోగాలు కల్పించారని విడుదల చేసే దమ్ము మీకుందా? సిగ్గులేని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఈరోజు ప్రజల డబ్బుని వృధా చేస్తూ ఈరోజు యాడ్ల ద్వారా ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్పిన ఆడబిడ్డ నిధేమైంది? మీరు చెప్పిన నిరుద్యోగ భృతి ఏమైంది? మీరు చెప్పిన 50 సంవత్సరాల మహిళలకు సంబంధించిన పెన్షన్ ఏమైంది? ఈరోజు మీరు చెప్పిన తల్లికి వందనం పేరుతో మీరు ఎంతమందికి ఇస్తున్నారు? ఈరోజు ఎంతమందికి ఇస్తున్నారు? ఈరోజు కొత్తగా ఒక్క పెన్షన్ అయినా ఇచ్చారా? అదేవిధంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెన్నుపోటు పొడిచి ఎక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం, ఎక్కడ విశాఖపట్నం ప్రాంతం అభివృద్ధి చెందితే అమరావతి ఎక్కడ అభివృద్ధి చెందడం ఉద్దేశంతో సూట్ కేస్ కంపెనీలు, బోగస్ కంపెనీలని తీసుకొచ్చి ఈరోజు 99 పైసలకి రూపాయికి కూడా ఈరోజు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తన బంధువు అయినటువంటి లోకేష్ తోడలేటువంటి గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఈరోజు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు విశాఖ ఎంపీ జూడో అసోసియేషన్కి చైర్మన్ అని చెప్పుకుని డిఎస్సి అభ్యర్థులను మోసం చేసి జూడో అసోసియేషన్ నుంచి 30 మందికి ఎలాంటి అర్హత లేనటువంటి స్పోర్ట్స్ కోటాలో 30 మందికి అడ్డదారిలో లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారం చేపట్టిన 4 నెలల కాలంలోనే ఏపీపీఎస్సీ ద్వారా చాలా సమర్థవంతంగా అర్హతనే ప్రమాణకంగా తీసుకుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 1,38,000 మంది గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగాలు కల్పించిన ఘనత సమర్థవంతమైన ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 3 లక్షల మంది అభ్యర్థులకి మీరు వెన్నుపోటు పొడిచి, అడుగడిగిన వెన్నుపోటు పొడిచి, రేయింబవుల్లో కష్టపడిన అభ్యర్థులందరినీ కూడా మోసగించి వారికి వెన్నుపోటు పొడిచి ఈరోజు కేవలం ధనార్జనే లక్ష్యంగా మీరు ఏ విధంగా మోసం చేశారనే ప్రజలకందరికీ కూడా తెలిసిందే. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు మోసపూర్తి పరిపాలనని, వెన్నుపోటు పరిపాలనని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరిచి ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము అనుక్షణం కూడా ఈరోజు అన్ని కార్యక్రమాలు అమలయ్యే వరకు కూడా ప్రజాక్షేత్రంలో పోరాటం చేయబోతా ఉన్నాం.